హాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ శివ అప్డేట్స్కి స్వాగతం. ఈరోజు థియేటర్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన రామ్ చరణ్ పెద్ది మూవీ ఎలా ఉందో చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే 2016 బ్యాక్డ్రాప్లో జరిగే ఈ స్టోరీలో ఒలింపిక్స్లో ఇండియా డిసప్పాయింట్ చేసిన తర్వాత కంట్రీ వైడ్గా కొత్త స్పోర్ట్స్ టాలెంట్ కోసం సెర్చ్ మొదలవుతుంది. ఆ ప్రాసెస్లో విజయనగరంలోని ఒక చిన్న విలేజ్లో బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పర్సన్ గురించి తెలిసి అతని లైఫ్ జర్నీ ఏంటి, అతనికి తన విలేజ్తో ఉన్న కనెక్షన్ ఏంటి అనేదే సినిమా మెయిన్ స్టోరీ. ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ రామ్ చరణ్. రంగస్థలం తర్వాత మరోసారి క్యారెక్టర్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్లో తన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. శివరాజ్ కుమార్ కూడా తన క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు. రామ్ చరణ్తో ఉన్న సీన్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. జగపతి బాబు, బోమన్ ఇరానీ తమ రోల్స్కి న్యాయం చేశారు. స్పోర్ట్స్ ఎపిసోడ్స్, ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్లకు సంబంధించిన సీన్స్ ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్గా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని క్రూషియల్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. అయితే సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎమోషనల్ సీన్స్ చాలా చోట్ల ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా ఆర్డినరీగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. సాంగ్స్, లవ్ ట్రాక్ వరకు మాత్రమే ఆమె రోల్ కనిపిస్తుంది. అలాగే రావ్ రమేష్, అజయ్ ఘోష్ లాంటి మంచి యాక్టర్స్కి కూడా కరెక్ట్ స్క్రీన్ స్పేస్ దక్కలేదు. సినిమాలో కొన్ని సీన్స్ ముందే గెస్ చేసేలా ఉండటం మరో మైనస్. అలాగే ప్రమోషన్స్లోనే కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ రివీల్ చేసేయడం వల్ల థియేటర్లో వాటి ఇంపాక్ట్ కొంచెం తగ్గిపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే పెద్ది ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా, కానీ ఎక్స్ట్రార్డినరీ సినిమా అనిపించే రేంజ్కి మాత్రం వెళ్లలేదు. రామ్ చరణ్ కెరీర్లో మరో బెస్ట్ పెర్ఫార్మెన్స్గా నిలుస్తుంది. క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయింది. అయితే స్క్రీన్ ప్లే కొంచెం ప్రిడిక్టబుల్గా ఉండటం, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేకపోవడం వల్ల సినిమా మొత్తం మీద యావరేజ్ నుంచి గుడ్ రేంజ్లోనే నిలుస్తుంది. మీకు పెద్ది మూవీ ఎలా అనిపించింది? కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.